ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు 40 ఎపిసోడ్లు అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమం ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు 41వ ఎపిసోడ్లోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఈ అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా అనేక మందికి ఆత్మీయ మేలు కలుగుతుందని క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. అది ఏమిటి అనంటే, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఫిలిప్పీలకు పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వీటిలలో మొట్టమొదటిగా నేను 13 చదువుతున్నాను, చూడండి. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఇది పౌలు చెప్తున్నటువంటి మాట. 11, 12 వచనాలు గనక మనం చదివినట్లయితే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యక్రమాలలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. 13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన కాలంలో క్రీస్తు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత సువార్త విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు బహు ఎక్కువగా చేసినట్లుగా మనం చూస్తాం. అనేక సంఘాలను బలపరుస్తూ ఆయన జైల్లో ఉండి కూడా ఈ ఉత్తరాలు రాయటం, అవి ఈరోజు మనకు పుస్తకాల రూపాల్లో వచ్చినాయి. ఈ వాక్యం ఆలోచిస్తే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. పూర్తిగా దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తాం. ఎలాంటి పరిస్థితి అయినా, కలిమిలోనూ లేమిలోనూ, కడుపు నిండిన సమయంలోనూ ఆకలిగొన్న సమయంలోనూ. గమనించండి, ఒకప్పుడు క్రీస్తు విరోధిగా ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో వారిని చంపేసేటువంటి టీంలో ముఖ్య పాత్ర వహించినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత శిష్యులతో పాటు అంతకంటే ఎక్కువే దేవుని పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు సంఘాలు నిలబడ్డాయంటే, సంఘ క్రమాలు ఉన్నాయంటే, విశ్వాసులు ఉన్నారు అంటే, విశ్వాసులు ఆత్మలో వర్ధిల్లుతున్నారు అని అంటే, సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది అని అంటే పౌలు రాసినటువంటి పత్రికలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఎప్పుడైతే మన దేవుని మీద ఆధారపడతామో, అప్పుడు మనకు బలం వస్తూ ఉంది. ఏ స్థితిలో ఉన్నా, కష్టమైన, కన్నీరైనా, సంతోషమైన, ఆపదైనా, ప్రమాదమైన, మన దేవుని వైపు మనం చూసినప్పుడు మనకు బలం వస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉండి ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు. నాయన, పౌలు విషయంలో మేము చూసాం, ఎన్నో సంఘాలను బలపరిచినటువంటి నాయన ఉత్తరాలను మేము చదివాం. నాయన, నీ కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు నాయన ఎక్కడైతే ఏ స్థితిలో ఉన్నారో నీ అందు నమ్మిక ఉంచటానికి సహాయం చేయండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తున్నాం. ఈ ధనమంతా మీ సన్నిధి వారితో ఉంచండి ప్రభా. గడిచిన 40 ఎపిసోడ్లో మీరు తోడుగా ఉన్నారు. మీ కృపను బట్టి నాయన ఈరోజు 41వ ఎపిసోడ్లోకి తీసుకురావడానికి నువ్వు చూపించిన కృపకై వందనాలు. నాయన, ఈ అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా బెరక చర్చ్ తరపు నుండి జరుగుతున్న పరిచర్యలను ఆశీర్వదించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ
యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి కాపాడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమాన్ని, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు తెలియచేయండి. మేమందరము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.